కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదంతా కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద మాట్లాడింది రెడ్డి హాస్టల్, అక్కడ పోయి ఇదంతా సొల్లు వాగుడు వాగినాడు అన్న అబద్ధాలు. ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేయలే. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండటానికి ఇంకా చదువుకోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు, ఆ ల్యాండ్ కూడా ఇవ్వండి, అక్కడ ఇంకో బిల్డింగ్ కడతామని వాళ్ళు అడిగితే నగర్ సంగారెడ్డి సార్, it is about 182 kilometers. This will be a part of southern part of our regional ring road, sir. మళ్ళీ ఇష్టపడి చేసుకో. మీడియా మిత్రులకు నమస్కారం. సోదరులు ఎర్రల శ్రీనివాస్ గారికి, గెల్లు శ్రీనివాస్ గారికి, కిషోర్ గారికి అందరికి కూడా నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉత్తర రీజనల్ రింగ్ రోడ్. దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం అట్టనే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెయ్యంది చేసినట్టు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు మీ మీడియా ద్వారా తెలవాలని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా మనం గమనిస్తుంటే అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఒకరికొకరు పోటీపడి మరీ అబద్ధాలు చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయంటే అబద్ధమే సిగ్గుపడేటట్టు ఇవాళ వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన పనులను తామే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే మందికి పుట్టిన బిడ్డని ముద్దు చేస్తూ మాకే పుట్టినట్టు డ్రామాలు ఆడినట్టు ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మంత్రులు, ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి మదిలో నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వారి యొక్క మానస పుత్రిక. ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఇంజనీర్లతో, స్టేక్ హోల్డర్స్తో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులతో అనేక గంటలు మేధోమథనం చేసి ఈ ప్రాజెక్టును వారు రూపకల్పన చేసినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా అవుతుంది, ఇక్కడ వెదర్ బాగుంటుంది, ఈ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నది హైదరాబాద్ సిటీకి. అట్లాగే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రేడియస్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా, ఇటు మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సెటిలైట్ టౌన్స్ కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు, డెవలప్ కావాలి. ఈ 100 కిలోమీటర్ల చుట్టూతా ఏరియాని డెవలప్ అయితే హైదరాబాద్ పెద్ద ఎకనామిక్ జోన్గా తయారవుతుంది. ఈ దేశంలోనే మంచి నగరంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరంగా ఎదుగుతుంది అనే దూరదృష్టితోటి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసినారు. ఇదేంటంటే నార్త్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగమేమో 160 కిలోమీటర్లు సుమారు, దక్షిణ భాగమేమో 190 కిలోమీటర్లు సుమారు, అంటే 350 కిలోమీటర్ల మొత్తం పొడవున ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని చేపట్టాలి. దీనికి దాదాపు ఉత్తర భాగానికి ఒక 8,000 కోట్లు రోడ్ వేయటానికి, 4,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సుమారు ఆ రోజు అనుకుంది, అంటే 12,000 కోట్లు. దక్షిణ భాగానికి వచ్చి అది 190 కిలోమీటర్లు ఎక్కువ ఉంది కాబట్టి దానికి 5,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 10,000 కోట్లేమో రోడ్ వేయటానికి, అంటే అది 15,000 కోట్లు.
దక్షిణ భాగం 15,000 కోట్లు, ఉత్తర భాగం 12,000 కోట్లు, మొత్తంగా 27,000 కోట్లతో ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చేసుకోగలిగితే హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. తెలంగాణకే ఇది ఒక ఎకనామిక్ జోన్గా తయారవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అయితే మనం యాజ్ ఎ స్టేట్గా మనం దాన్ని కడితే మన స్టేట్ మీద భారం పడుతుంది. ఈ మొత్తం సిటీ చుట్టూతా సిటీలో గుండా 14 నేషనల్ హైవేస్ పోతూ ఉన్నాయి. ఈ 14 నేషనల్ హైవేస్ని కలుపుకొని ఒక రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేసి నేషనల్ హైవే వాళ్ళతో చేపించగలిగితే రాష్ట్రం మీద భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో 2015లో నుంచే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని, గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తీసుకోండి అని. అయితే ఈ 15 నుంచి 17 దాకా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే 17లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు, చేస్తాము అని చెప్పి. కాకపోతే ల్యాండ్ అక్విజిషన్ మరి చాలా అవుతుంది కదా మాట వస్తే, ల్యాండ్ అక్విజిషన్లో 50% నేను స్టేట్ భరిస్తాము అని చెప్పి ఒక కొత్త వినూత్నమైన మోడల్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు అట్లా. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం 50%లో నేషనల్ హైవే ప్రాజెక్టులో మేము ల్యాండ్ అక్విజిషన్లో స్టేట్ భరిస్తాము అని చెప్పి మాట ఇచ్చినారు గడ్కరీ గారికి. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఇన్ ప్రిన్సిపల్గా, ఓకేనండి చేద్దాము, ఒకసారి అలైన్మెంట్ ఎట్లా వస్తుంది ఏంటి ఒకసారి పంపించండి అని చెప్పి అడిగినారు. సో అలైన్మెంట్ కూడా పంపించేసినాం. ఆ మొత్తం నార్త్ 160 కిలోమీటర్స్, సౌత్ 180 to 190 కిలోమీటర్స్ కలిపి అలైన్మెంట్ కూడా ప్రపోజల్ వాళ్ళకి పంపించినాం. పంపించిన తర్వాత సూత్రప్రాయంగా వారు అంగీకారం తెలిపినారు 2017లో, కానీ డిలే చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఏమంటారు, నిన్న 2017లో ఈ ప్రాజెక్టు అటకెక్కిపోయింది అంటాడు. 2017లో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అంతే. దాని తర్వాత మా ప్రయత్నాలు ముమ్మరంగా చేసినాం. మేము ఏం చేసినాం, ఇక 2018 27 ఆగస్టు ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని కలిసినారు. ఇక ఆ రోజు పోస్ట్ చేసినటువంటిది, ఈ డేట్లు కూడా నేను అబద్ధం చెప్పడానికి లేదు. 27 ఆగస్టు 2018 నితిన్ గడ్కరీ గారు, కేసీఆర్ గారు 2018లో, అంటే 17లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన తర్వాత వాళ్ళు డిలే చేస్తుంటే మేము పోయి సీఎం గారు, ఆ రోజు సీఎం గారు పోయినారు. పోయి ఇక రీజనల్ రింగ్ రోడ్ దీన్ని ఏంది, ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ చర్చించారు. దిస్ ఈజ్ ఆన్ 27 ఆగస్ట్ 2018. అంటే 2017 తర్వాత చాలాసార్లు కలిసాము. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయే, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇప్పుడు ఇమీడియట్గా. అంటే 2018లో కలిసినాం 17 తర్వాత వన్స్. అట్లాగే తర్వాత మళ్ళీ అప్పుడు కలిస్తే మళ్ళీ ఎందుకోండి మళ్ళీ నెక్స్ట్ 14 అక్టోబర్ 2019 మళ్ళీ నేను సీఎం గారు, ఇది నేనున్నాను ఇక్కడ. 14 అక్టోబర్ 2019 మళ్ళీ నేను గడ్కరీ గారిని కలిశాను. అప్పుడు కూడా అడిగాం, వివిధ ప్రాజెక్టులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కూడా అడిగాం. ఇగో దిస్ ఇస్ ఆల్. ఇది 2019లో. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, అట్లా చాలాసార్లు కలిసాం. కలిస్తే 2021 మార్చ్లో 2021 మార్చ్లో భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో తీసుకుంటున్నాము అని చెప్పి అనుమతులు ఇచ్చారు, లిస్ట్ చేశారు. భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో నార్త్ ఉత్తర రింగ్ రోడ్ మాత్రమే, సౌత్ చెప్పలేదు. అప్పుడు
ఇప్పుడు అది 21 మార్చ్లో వాళ్ళు ఇచ్చినారు. ఆ డేట్ కూడా ఎగ్జాక్ట్ డేట్ ఈజ్ మార్చ్ 5, 2021 నాడు భారత్మాల ఫేజ్ 1లో ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నామని లిస్టులో పెట్టినారు. అది జరిగింది. లిస్టులో పెట్టినారు. మరి మేము మీకు అలైన్మెంట్ పంపించినాము, అది అప్రూవల్ చేయండి, అప్రూవల్ చేస్తే డిపిఆర్ పంపిస్తామని చెప్పి అడిగినాం చాలాసార్లు. అయితే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోయినారు. భారత్మాల ప్రాజెక్టును ఉంచుదామా తీసేద్దామా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు. సరే మేము పట్టు విడవకుండా మళ్ళీ పోయినాం. ఇగో దిస్ ఈజ్ మార్చ్లో వాళ్ళు భారత్మాల ప్రాజెక్టులో పెడతామన్న తర్వాత ఇగో 6th సెప్టెంబర్ 2021 కరోనా టైంలో సీఎం గారు, నేను, కేసీఆర్ గారు, నేను, నామా నాగేశ్వరరావు గారు మా పార్లమెంటరీ పార్టీ లీడర్, ఇక మేము పోయినాం. ఇది ఎప్పుడండి? సెప్టెంబర్ 21 వాళ్ళు భారత్మాల ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసిన తర్వాత అలైన్మెంట్ అప్రూవల్ చేయండి అని అడిగాం. ఇది పోయి కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, డిసెంబర్ 6, 2021 నాడు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారు. ఎప్పుడది? డిసెంబర్ 6, 2021 నాడు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారు. ఇగో ఇది జరిగింది. 2017లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన తర్వాత మేము కలిసినవి, మా కరెస్పాండెన్సు, మా ప్రయత్నాలు, ఇగో ఇన్ని విధాలుగా మేము చేసినాం. అలైన్మెంట్ అప్రూవ్ అయిన తర్వాత డిసెంబర్ 6, 2021లో అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు. డిపిఆర్ పంపించినాం. పంపించిన తర్వాత వాళ్ళు ఏమని అడిగినారు మమ్మల్ని, మీరు ల్యాండ్ ఎక్వియేషన్లో 50% మీరు బేర్ చేస్తామన్నారు కదా, ల్యాండ్ ఎక్వియేషన్కు 4,000 కోట్లు అవుతున్నాయి, 2,000 కోట్లు డిపాజిట్ చేయండి అన్నారు. మేమన్నాము 2,000 కోట్లు ఒకటేసారి ఎందుకు డిపాజిట్ చేయాలి, మీరు ల్యాండ్ ఎక్వియేషన్ ఎట్లెట్లా ల్యాండ్ మీరు అవార్డ్స్ పాస్ చేస్తూ ఉంటారో అవార్డ్స్ పాస్ చేసిన అమౌంట్స్ని మేము పెడతా ఉంటాం అని అంటే, లేదు మీరు ఒక రివాల్వింగ్ ఫండ్లో కొంత డబ్బు పెట్టాలి అన్నారు. మేము ఒక 100 crores రూపీస్ 22వ సంవత్సరంలో 100 crores రూపీస్ మేము రివాల్వింగ్ ఫండ్ పెట్టినాం. దానికి కరెస్పాండెన్స్ వాళ్ళు మొత్తం పెట్టాలి, మేము ఎందుకు పెట్టాలి, ఇదంతటికి కూడా మళ్ళీ 9-10 నెలలు కాలం గడిచిపోయింది. తర్వాత అంటే డిసెంబర్ 21 నాడు వాళ్ళు అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము డబ్బులు వాళ్ళు మొత్తం ఇవ్వనడం, మేము మొత్తం ఎందుకండి, మీరు ఎట్లెట్లా అవార్డు పాస్ చేస్తే అట్లట్లు ఇస్తామో అని చెప్పి ఆ ఉత్తర ప్రత్యుత్తరాలకి దాదాపు 10 నెలల కాలం పట్టింది. అంటే సెప్టెంబర్ 22 దాకా వాళ్ళతో నెగోషియేషన్స్లో పోయింది. వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. సెప్టెంబర్ 22లో ఓకే మీరు 100 కోట్లు పెట్టండి, మేము ఎట్లెట్లా అవార్డ్స్ పాస్ చేస్తామో, మనం ఎట్లెట్లా మీరు అవార్డ్స్ పాస్ చేస్తారో అట్లట్లా మీరు ఎంత డబ్బు ఇస్తారో మేము 100 కోట్లు పెడతామో అన్నారు. అక్కడ అగ్రిమెంట్ అయింది. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళు కొత్త పేచి ఏం పెట్టినారు, యుటిలిటీకి 300 కోట్లు అవుతున్నాయి, యుటిలిటీకి కూడా మీరు ఇవ్వాలి అని పెట్టినారు. మేమన్నాం లేదండి, నితిన్ గడ్కరీ గారు, సీఎం గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిపి ఉన్న మీటింగ్లో మా అగ్రిమెంట్ అయింది, ల్యాండ్ ఎక్వియేషన్లో 50% పెడతామన్నారు, మేము ఇస్తామన్నాం, అంతే, యుటిలిటీ గురించి రాలేదు మాట అని మళ్ళీ మేము ఉత్తరాలు రాసినాం. ఈ అంత కరెస్పాండెన్స్కి వాళ్ళు అలైన్మెంట్ అప్రూవల్ చేసిన మా పీరియడ్లో అలైన్మెంట్ అప్రూవల్ అయింది. అలైన్మెంట్ అప్రూవల్ చేసిన తర్వాత 10 నెలలు ఈ కరెస్పాండెన్స్కి పోయింది. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే డన్ అని ఒప్పుకున్నారు. అయితే సెప్టెంబర్ 22 నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదానిక, అంటే ఇంకో సెప్టెంబర్ 23 దానిక 1 year కాలంలో మేము ల్యాండ్ ఎక్వియేషన్ స్టార్ట్ చేసినాం. ఎంత విగరస్గా ల్యాండ్ ఎక్వియేషన్ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసినామంటే, మొత్తం ఈ 4 జిల్లాలకు ఈ ఓఆర్ఆర్ ఏదైతే జిల్లాల గుండా పోతుందో ఆ నార్త్ ఓఆర్ఆర్, ఆ 4 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ ల్యాండ్ ఎక్వియేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాం. ఒక స్పెషల్ ల్యాండ్ ఎక్వియేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి 76% మేము భూసేకరణ ప్రాసెస్ చేసేసినాం. 76% భూసేకరణ ప్రాసెస్ చేసినాం. 3A చేసేసినాం. 3A అంటే ఏమంటారంటే
ఫస్ట్ అలైన్మెంట్ ఉట్టిగా మ్యాప్ మీద గీస్తారు, తర్వాత ఫీల్డ్లోకి పోయి ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ పోతున్నది, ఎవరి ల్యాండ్ పోతున్నది అనే సర్వే చేయడాన్ని 3A అంటారు. అది కంప్లీట్ చేసినాం. తర్వాత 3D కంప్లీట్ చేసినాం. 3D ఏంటంటే ఫైనల్ నోటిఫికేషన్, పేపర్లలో నోటిఫై చేస్తాం. మా రింగ్ రోడ్ ఇక ఈ దార పోతున్నది, ఇక ఈ పలానా రైతుది పలానా ల్యాండ్ ఇంత ఉంటుంది, ఇది మేము అక్వైర్ చేస్తున్నామని 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినాం. మేము 1 year కాలంలోనే 76% భూసేకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. మేము 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మట్టికి అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి, అయింది. వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఈ 13 నెలల కాలంలో నేను ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వినాలి దయచేసి మీడియా ద్వారా, ఈ 13 నెలల కాలంలో మేము ల్యాండ్ అక్విజిషన్ కోసం ఏదైతే 100 కోట్లు పెట్టినామో ఆ 100 కోట్ల నుండి ₹1 కూడా ఖర్చు చేయలే ఇప్పటిదాకా. 1 ఎకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. 1 ఎకరం కూడా అవార్డు పాస్ చేయలేదు ఇప్పటిదాకా. ₹1 ఖర్చు చేయలేదు, 1 ఎకరం ల్యాండ్ అవార్డు పాస్ చేయలేదు. 1 ఎకరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ చేయలేదు. ఏం చేసినారండి మీరు? అలైన్మెంట్ రిక్వెస్ట్ చేసింది మేము, సూత్రప్రాయంగా అంగీకరింపజేసింది మేము, భరత్మాల ప్రాజెక్టులు పెట్టించింది మేము, అలైన్మెంట్ చేసింది మేము, అలైన్మెంట్ అప్రూవ్ చేయించింది మేము, భూసేకరణకు 4 స్పెషల్ ఆఫీసర్లు పెట్టి భూసేకరణకు ప్రాసెస్ స్టార్ట్ చేసింది మేము, 76% ప్రాసెస్ కంప్లీట్ చేసింది మేము, 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది మేము. మీరు 13 నెలల కాలంలో ₹1 ఖర్చు చేసినారా ల్యాండ్ ఎక్విజిషన్కి? సమాధానం చెప్పాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ₹1 కూడా ఖర్చు చేయలే వాళ్ళు. మేము పెట్టిన 100 కోట్లు కూడా దాంట్లో నుంచి కూడా ఖర్చు చేయలే వాళ్ళు. 1 ఎకరానికి అవార్డు కూడా పాస్ చేయలే వాళ్ళు. మొన్న అక్కడికి పోయి టెండర్లను పిలవండి సార్, కొద్దిగా బాగుంటుంది టెండర్లను పిలవండి అని బతికిలు అడిగించుకొని ఇప్పుడు టెండర్లు పిలిపించుకున్నారు అంతే. 1 ఎకరం అవార్డు పాస్ కాలే ల్యాండ్. ఏదో అట్లా తూతూ మంత్రంగా టెండర్లు పిలిపించుకున్నారు. ఈ సంవత్సర కాలంగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక టెండర్ పిలిచి కూడా నేషనల్ హైవేలు పిలిచిరు, వీళ్ళదేం లేదు. టెండర్లు పిలిచి నేషనల్ హైవేలు సంకలు గుద్దుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ మాత్రం దానికట సీఎం గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి ఫోన్ చేసి అభినందనలు, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు తెలంగాణ, మీరు ఆర్ఎండ్బి మంత్రిగా బాగా పొడి చేసిండ్రు అని సీఎం గారు ఆయనకు ఫోన్ చేసుడు, ఆయన ఈయనకు ధన్యవాదాలు చెప్పుడు. ఏం చేసిర్రండి? 1 ఎకరానికైనా అవార్డు పాస్ చేసినారా ల్యాండ్ ఎక్విజిషను? ఈ 13 నెలల కాలంలో ₹1 ఖర్చు పెట్టినారా? ఒక్క రైతు దగ్గర 1 ఎకరం తీసుకొని ₹1 ఇచ్చినారా? నో, జీరో. టెండర్లా లేదు, వాళ్ళతో పిలిపించుకొని సంకలు గుద్దుకుంటున్నారు. చేసిందంతా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఈ 13 నెలల కాలంలో వీళ్ళు ఏమీ చేయలేదు. అట్లనే ఇంకా గమ్మత్ ఏంటంటే, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు టెండర్లు పిలిచినారు కదా, ఇప్పటికీ నేషనల్ హైవే నంబర్ లేదు దానికి. ఈరోజు కూడా నేషనల్ హైవే పర్మనెంట్ నంబర్ లేదు. టిల్ టుడే ఈ 161 కిలోమీటర్ల ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వీళ్ళు టెండర్లు పిలిచినారో ఇప్పటికీ దానికి పర్మనెంట్ నేషనల్ హైవే నంబర్ లేదు. 1, ఇప్పటికీ దానికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. 2, నేషనల్ హైవే నంబర్ లేకుండా, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా టెండర్లు యాక్సెప్ట్ కావు. 3, టెండర్లు యాక్సెప్ట్ కాకపోతే వర్క్ జరగదు, వర్కే స్టార్ట్ కాదు. 4, ఏం సాధించారని 13 నెలల కాలంలో?
ఎందుకు ఒకళ్ళకొకళ్ళకు ఫోన్లు చేసుకుంటా డ్రామాలు ఆడుకుంటా మేము చేసిన దాన్ని మీరు చేసినామో అని చెప్పుకొని మంది కుట్టిన బిడ్డను ముద్దాడుకుంటా మాకే పుట్టినట్టు డ్రామాలు చేసుడు ఏమవసరం అండి ఇది? ఇకపోతే అందుకే నేను వెంకటరెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పుదామని చూసినా ఇవన్నీ రికార్డ్స్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్న ఆఫీసర్లే ఇప్పుడు ఉన్నారు. మేము చెప్పేది ఏది తప్పు కాదు, కనుక్కోండి మీరు. అందుకే సంకల్ కుదుకును మానేసి ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ మీద దృష్టి పెట్టండి. మేము ఇచ్చిన 100 కోట్లన్నా కానీ ఖర్చు పెట్టండి. పర్మనెంట్ నంబర్ తీసుకురండి నేషనల్ హైవేకి, నేషనల్ హైవే నంబర్ పర్మనెంట్ నంబర్ తీసుకురండి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి. అప్పుడు కానీ పనులు మొదలు కావు. అట్లనే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ దీని వెనుక పెద్ద దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నది దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ మీద. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నది. వీళ్ళకేం రాదు, దాంట్లో వాళ్ళే కాంట్రాక్టర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏమి రాదు వీళ్ళకు. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేమున్నప్పుడే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. మేము అలైన్మెంట్ ప్రపోజల్ కూడా పంపించినాము. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము అలైన్మెంట్ ప్రపోజల్ పంపించినాం మేము ఉన్నప్పుడే. వీళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఏమైంది మరి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఏమైనాయి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పైగా దాని అలైన్మెంట్ మార్పుల మీద పడ్డారు ఇప్పుడు వీళ్ళు. ఎవరెవరి భూమి ఎక్కడున్నది చూసుకుంటూ ఆ భూముల దగ్గరికి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ పోవాలి, దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్కి 5,000 కోట్లు, రోడ్కో 10,000 కోట్లు, రఫ్లీ 15,000 కోట్లు అవుతాయి. ల్యాండ్ ఎక్విజిషన్లో 2.5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 12,500 కోట్లు సెంట్రలే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ 12,500 కోట్లు సెంట్రల్ పెట్టుకుంటా అనంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో అలైన్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళు దానికి ఓకే చెప్పిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పినటువంటి అలైన్మెంట్ని, రోడ్ అలైన్మెంట్ని ఇవాళ మారుస్తున్నారు. ఇలా అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయదు ఆ ప్రాజెక్ట్ని. అయినా పర్వాలేదు, బ్యాంకుకి వెళ్ళి వడ్డీ అప్పులు తెచ్చైనా సరే 12,500 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తెస్తారట, ఈ రాష్ట్రం మీద భారం వేస్తారట. వేసి కానీ రోడ్డు మాత్రం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచే తిరిగి రావాలన్నట. వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావడానికి దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ మార్చి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసే వీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి రాష్ట్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని దక్షిణ భాగం చేయాలని ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి ప్రజలు ఇది గమనించాలి. కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ భూముల దగ్గరికి రోడ్డు పోవాలని, ఈ రోడ్ వర్క్ని వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలని, తద్వారా ఏదో లబ్ధి పొందాలని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామన్నా కానీ లేదు, వద్దు మేమే చేస్తామని తెలంగాణ ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి మరీ ఇవాళ వీళ్ళు చేసే యోచనలో ఉన్నారు. అందుకే నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నేను ఆర్ఎండ్బి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉత్తర రీజనల్ రింగ్ రోడ్లో మేము చేసిన
పనులు తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఒక ఎకరం భూసేకరణ చేయలేదు. మీరు ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నామని చెప్పుకుంటున్న దానికి నేషనల్ హైవే నంబర్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇవేవీ లేనిది అది ప్రాజెక్టు స్టార్ట్ కాదు. ఉట్టిగా మీరు ప్రజలకు మాయబెట్టుడు, మాయమాటలు చెప్పుడు తప్ప ఏమి కాదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, తొందరగా అవార్డు పాస్ చేయండి, రైతులకు డబ్బులు ఇవ్వండి, ఇచ్చి భూమిని సేకరించండి, నంబర్ తీసుకురండి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి. తీసుకొచ్చి తొందరగానే ఫిబ్రవరిలో మీరు స్టార్ట్ చేస్తామని చెప్పినారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి. మార్చిలో మళ్ళీ నేను ఒక ప్రెస్ మీట్ పెడతా దాని మీద. మీరు నిన్న డాంబికాలు పోయినారు కదా, ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోద్ది, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాను చేయండి, చాలా మంచిది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేయకపోతే మాత్రం నేను మార్చిలో మళ్ళీ మిమ్మల్ని నేను ప్రశ్నించాల్సి ఉంటుంది. అట్లనే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం వేయకుండా, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే నేషనల్ హైవే వారు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారో ఆ పాత అలైన్మెంట్ ప్రకారం లేదు, మీరు కొత్త అలైన్మెంట్ పోతే దానికి కారణాలు చెప్పండి, పారదర్శకంగా చేయండి, చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పియండి, ఒప్పించి ప్రాజెక్టుని నేషనల్ హైవే వాళ్ళే టేకప్ చేసేటట్టు చేయండి. అంతే తప్ప మీ స్వలాభం కోసం మీ గుత్తేదారులకు, మీ తాబేదారులకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం మోపి అప్పులు తెచ్చి ప్రాజెక్టు చేపడతాం మంచిది కాదు. ఇది నేషనల్ హైవే వాళ్ళతోటే, దక్షిణ భాగం కూడా నేషనల్ హైవే వాళ్ళతోటే టేకప్ చేసేటట్టు చెయ్యాలా అని చెప్పి నేను ఆర్ఎండ్బి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక మాట, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదంతా కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద మాట్లాడింది రెడ్డి హాస్టల్ అక్కడ పోయి మాట్లాడినాడు. అక్కడ సందర్భం ఏంది, అక్కడ ఒక రెడ్డి హాస్టల్ వారు వాళ్ళ స్టూడెంట్స్ కోసము, వాళ్ళ హాస్టల్ అభివృద్ధి కోసము వాళ్ళు పిలుచుకున్నారు. అక్కడ పోయి ఇదంతా సొల్లువాగుడు ఆగినాడు అన్న అబద్ధాలు. అక్కడ ఇంకో మాట కూడా డాంబికం పలికొచ్చిండు, నేను ఏమంటా చేస్తా రెడ్డి హాస్టల్ అభివృద్ధి కోసం అన్న డాంబికం పలికొచ్చినాడు. నేను ఆర్బీఆర్ సొసైటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆర్బీఆర్ సొసైటీకి ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరైనా ₹1 అయినా సాయం చేసినారా? కేసీఆర్ గారు ఆర్బీఆర్ సొసైటీకి, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఒక గొప్ప సాంఘిక సంస్కర్త, గ్రామాల్లో ఉన్న పిల్లలకు చదువుకోవడానికి అవకాశం లేదు, హైదరాబాద్లో వాళ్ళకి హాస్టల్స్ పెడితే వాళ్ళు ఉండి చదువుకుంటారు, ఒక రెడ్డిసే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా దాంట్లో ప్రవేశం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆర్బీఆర్ హాస్టల్ పెట్టినాడు. నారాయణగూడలో ఆర్బీఆర్ కాలేజ్ ప్లస్ హాస్టల్ పెట్టినాడు గర్ల్స్కి. అదొక మంచి సంస్థ అని కేసీఆర్ గారు భావించి ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేయలే. కేసీఆర్ గారు ఆర్బీఆర్ సొసైటీకి ఉద్వేల్లో 10 ఎకరాల విలువైన భూమిని ఇచ్చాడు. 50 కోట్ల ఎకరం ఇవాళ ఎంత లేదన్నది, 500 కోట్ల రూపాయల విలువ గల భూమిని ఇచ్చాడు. 10 కోట్ల ఫండ్ కూడా ఇచ్చాడు, 10 కోట్ల రూపాయల నగదు కూడా ఇచ్చాడు, కట్టుకోమని చెప్పి, ఇక్కడ హాస్టల్ కట్టండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కట్టండి అని చెప్పి. ఇవాళ జరుగుతూ ఉన్నాయి పనులు అక్కడ. కేసీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కరైనా, ఇంతమంది ముఖ్యమంత్రులు పాలించినారు కదా, ఏ ముఖ్యమంత్రి అయినా ఆర్బీఆర్ సొసైటీకి ₹1 ఇచ్చినారా? దయచేసి రెడ్డి బంధువులు ఆలోచించాలి. ఇటువంటి మాయమాటలు చెప్పిన వాళ్ళు నమ్మకండి. మంచిదైన నేను చేస్తా అన్నాడు, స్వాగతం. కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎట్లయితే అబద్ధాలు ఆడుతున్నాడో అక్కడ కూడా అదే అబద్ధాలు ఆడిండేమో అని నా బాధ. కాబట్టి నారాయణగూడలో పాత రెడ్డి కాలేజ్ పక్కకు ఇంకొక 1200 గజాలు ఉందండి. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో ఉండటానికి ఇంకా చదువుకోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు, ఆ ల్యాండ్ కూడా ఇవ్వండి, అక్కడ ఇంకో బిల్డింగ్ కడతామని వాళ్ళు అడిగితే 1200 గజాల ప్రభుత్వ స్థలాన్ని కూడా నారాయణగూడ సెంటర్లో ఇచ్చినాడు కేసీఆర్ గారు.
అది ఓ 10 కోట్ల రూపాయలు విలువ గల స్థలం. ఇట్లా ఇంత చేసినారు కేసీఆర్ గారు ఆర్వీఆర్ సొసైటీకి. ఇవాళ ఈయన పోయి అక్కడ పోయి ఏదో చేసేస్తా అన్నాడు. మేము స్వాగతిస్తున్నా. కేసీఆర్ గారు చేసిన దానికంటే డబుల్ చేయండి మీరు ఆర్వీఆర్ సొసైటీకి, అప్పుడు డెఫినెట్గా మేము వెల్కమ్ చెప్తాం. కాబట్టి రెడ్డి బంధువులు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు R&B మంత్రి వెంకటరెడ్డి గారు ఏదైతే జబ్బలు జరుచుకుంటున్నారో, సంకలు గుద్దుకుంటున్నారో, అవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అని చెప్పి మీడియా ద్వారా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ భాగం కూడా ఇక మేమున్నప్పుడు తీసుకొచ్చింది అనటానికి ప్రూఫు. Out of the above, I would like to bring to your kind notice that the following very important roads may kindly be considered for notification as new NS, sir. Sir, that is one, Chautuppal, Shadnagar, Sangareddy, sir. It is about 182 kilometers. This will be a part of southern part of our regional ring road, sir. Karimnagar, number 2. ఇది గడ్కరీ గారికి మేము చేసిన రిక్వెస్ట్, అంటే రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ స్పీచ్లో కూడా చెప్పినాం. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం గురించి చెప్పినాం. ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు. అలైన్మెంట్ కూడా ఇచ్చినాము. దాన్ని వీళ్ళు మార్చి డిలే చేసి 13 నెలలుగా ఏమీ చేయలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. కాబట్టి ఇది నేషనల్ హైవే ప్రాజెక్ట్ వారితే వాళ్ళని ఒప్పించి, అలైన్మెంట్ని మారుస్తే వాళ్ళని ఒప్పించి వారితోటే చేపియండి. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పులు చేసి భారం మోపకండి అని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.